హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ లివింగ్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ సింపుల్గా పాలకూర కూర అనేది ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. జస్ట్ ఒక ఇద్దరు మనుషులు ఉన్నామనంటే ఒక 2 కట్టలు పాలకూర మంచిగా కడిగేసి 2-3 సార్లు తరిగి పెట్టుకున్నాను నేను, పెద్ద కట్టలు. తర్వాత ఆయిల్ వేడి చేసేసుకొని కొంచెం బాండి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత పోపు వేసుకోవడం మొదలుపెట్టాను. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేసుకొని చక్కగా పోపు గోల్డెన్ బ్రౌన్గా వచ్చేదాకా మనం వేయించుకోవాలండి. ఏదైనా ఆకుకూర అనేది చాలా హెల్త్కి మంచిది. ఎంత గ్రీన్స్ తింటే అంత లేడీస్కి ఎస్పెషల్లీ చాలా మంచిది. ఇంకా వెజిటేరియన్స్లో డెఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గ్రీన్స్ అనేది ఎప్పుడు కూడా మంచిదన్నమాట. ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ టీనేజర్స్ కానీ ఇలాంటి కూరలు తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా తగ్గుతుంది. సో మన పోపు అయితే వేగిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు, ఒక 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. పచ్చిమిరపకాయ మన టేస్ట్ ప్రకారం అండి. ఎక్కువ స్పైసీగా చేసుకున్నామనంటే అన్నం ఎక్కువ తింటాము, కూర చాలా తక్కువ తింటాము. అందుకని మీడియం స్పైసీగా వండుకోవాలి ఎప్పుడు చూసినా. సో మేమైతే చాలా మీడియం స్పైసీగా తింటామండి, మరి చప్పగా కూడా కాదు. ఒక 2-3 మిరపకాయలు వేసాను, పచ్చిమిరపకాయలు, చిన్న ఎండుమిరపకాయ ముక్క వేసాను. నెక్స్ట్ వచ్చేసి వేగడానికని పసుపు, ఉప్పు 2 వేసేస్తున్నాను. చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఉల్లిపాయ వేయించుకోవాలి. పచ్చివాసన వచ్చిందంటే బాగుండదండి టేస్ట్ కొంచెం. ఇంకొకటి, ఆయిల్ కూడా మీరు గమనిస్తే మురిగిపోయేంత ఆయిల్ ఎప్పుడు పోయకూడదు. చాలా ఎంత మినిమంగా తింటే అంత మంచిది. ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత 2 కట్టలు పాలకూర ఏదైతే ఉందో అది నేను శుభ్రంగా వేసి కలిపేస్తున్నాను చూడండి. అండ్ మనకి ఈ ఆకుకూరలు తొందరగా మగ్గిపోయి వేగిపోతాయి శుభ్రంగా, హాయిగా తొందరగా అవుతుంది వంట కూడా. ఇంకో విషయం ఏంటంటే ఆకుకూర ఎప్పుడు మరీ ఫైన్గా చాప్ చేయకూడదండి, కొంచెం పెద్ద పెద్దగానే తరుక్కోవాలి. ఇంతేనండి. వేసేసుకుని ఒక్కసారి మనం మూత పెట్టేసుకున్న మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు వండకూడదు, మీడియం ఫ్లేమ్ సన్న సెగను చక్కగా మగ్గాలి. ఎంత చూసుకున్నా మనకు ఒక 10-15 నిమిషాల్లో కూర రెడీ అయిపోతుందండి. మార్నింగ్ బాక్సులకు కూడా బాగానే ఉంటుంది. అంతేనండి. తర్వాత కారం, కొంచెం ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వేసేసుకుంటే అయిపోయింది. స్పైస్గా తినకపోవడమే నా ఉద్దేశంలో కరెక్ట్, ఎందుకంటే కర్రీ కన్సంప్షన్ ఎక్కువ చేస్తాం కాబట్టి. ఒక్కసారి మనం కలిపేసుకుని మూత పెట్టేసి తర్వాత డిష్ అవుట్ చేసేసుకోవడమేనండి. ఇలా హెల్దీగా తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. కూర కారాలు తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా తింటాము. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోయింది మన కర్రీ. ఓకే, బాయ్ అండి.